గురువు గారు నన్ను నీతో ఎలా పంపించున్నాడు రా బాబు. నక్షత్రక సొమ్ము పుచ్చుకొనవలసిన వాడు త్రాస్త్రమందున చెల్లింపవలసిన వాడుని వచ్చిన భార్యాపుత్రులతో సుఖముగానుండ మీ ఇరువురి మధ్యలో ఆసుకండు లాగా నా కాళ్ళు పడిపోవునట్లు తిరుగుటకు నా కర్మం ఏమి కారణదయ్యా. నక్షత్రక ఏమి ఏమి ఇంకా ఏమి ఏ బెప్పరియో నన్ను గుట్టుకుని మింగివేయవాలని ఈ ఘోరారణ్యంలో నన్ను వెనకొరపడవేచి నీవును నీ ఆలు బిడ్డలను సుఖముగా వచ్చినారు కదా. చాలు, నేను ఎక్కడ తెచ్చిన నీకేమయ్యా. అయ్యా నేనట్ట ద్రోహిని కానయ్యా. నక్షత్రక మెల్లగా రమ్ము. అదిగో అదే కురువు వృక్షము. ఆ చెట్టు నిడుకు నిండుకొని పోయిదను. అయ్యా మెల్లగా రమ్ము. ఆకలితో చచ్చిపోవడం ముందు నాకింత నీరు దారకం పోయేవయ్యా. నాకు ఆ చెట్టు వద్దు, క్షమ వద్దయ్యా. లేరమ్మా. అయ్యా ఏమయ్యా ఇందెందు నీరు లేదే. ఏమి నీరు లేదా? మరి నన్ను ఎలాంటి అరణ్యంలో తెచ్చుకోవయ్యా. నక్షత్రేశ్వర స్నేహం కుదరక మున్నొక్కులు గుణాగుణము వలనే తొలుత నాకిది నిర్జల స్థలమని తెలిసినది కాదయ్యా. అవునవును, ఏ పెద్ద పిల్ల నోట నేను పడి ఏ బ్రహ్మచారి చచ్చినతో మన అప్పు అడుగువాడు లేడు కదా ఆయన ఎంచి నన్నిచ్చటి గీడ్చి తెచ్చిన మాయోపాయం నీకు బాగుగా తెలియను కాదు. మరి ఏదో తెలియదయ్యా. నక్షత్రేశ్వర నిష్ఠూరపు మాటలాడకమయ్యా. నిజమాడినా నిష్ఠూరమే మరి. పట్టుత్తమా మెల్లగా రమ్ము. ఆ వృక్షాయన విశ్రమింపచేసి ఇందెందైనా నీరు దొరికినేమో పోయి వెతికదను. మెల్లగా వాడిపోయిన పెరుగు తోటకూర కాడే ఉన్నాను అయ్యా. మెల్లగా మెల్లగా పట్టుకోను అయ్యా. అమ్మ ఆకలి వేస్తాను. నేను మనకు పెట్టేది వచ్చలదయ్యా. యోర్చుకులవ తండ్రి, యోర్చుకులవయ్యా. అకటకట సార్వభౌముని కుమారునికి నేడు అన్నాదకములు కూడా కరువయ్యని కదా. ఇక నేనేమని చింతింపను, ఎంతని విలపెంతను. సార్వభౌమ పద విశ్లేషము ప్రాప్తేజము. ఈ అధ్వాన్న పరణ్య మధ్యమున స్వామి అన్నమో రామచంద్రాయ విలపేచల్ ప్రియసుతోడు అట్లల్లాడగా చూచి సాయం బేమియు చేయలేని గతియే. సాయం బేమియు చేయలేని గతియే. నన్నే చుట్టే ఏ పాపమో ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు, ఎక్కడి సంపదలు, మనకి ఇంకెక్కడి సౌఖ్యములు దేవి. స్థిరమై స్థిరమై సంపదలెల్లా వెంట ఒకరీతి సాగిరా. ఏరికి ఏసరికి ఏ మాట విధించెనో విధి అది అవశ్య ప్రాప్యము.
అది అవశ్య ప్రాప్యంబు అద్దాని ఎవరు తప్పించెదరు ఉన్నవాడలని గర్భమే కాదు కింకరుడే రాదగో రాదే గరుడగో విధి కాలానుకూలంగా ఈ వేదాంతములు చాలు. నా ప్రాణములు నీ ప్రయత్నం అక్కర్లేకుండా నేర్చుకో. అయ్యా స్వామి ఇప్పుడు దుఃఖములకు అవకాశం లేదు స్వామి. మన కుర్రవాళ్ళకి చెట్టెలలో తొలుత ఈ బ్రహ్మచార ప్రాణములు కాపాడుట మన కర్తవ్యము. దేవి నాథ ఇంతెంతైనా నీరు దొరికినేమో నేను పోయి వెతికదను అంత దనుక నీ బ్రహ్మచారి ప్రాణం భరించుచుండు అట్లనే స్వామి.